तेलंगाना दिक्कत न्यूज़ में अब तमाम का खैर मकदूम में बढ़ते हैं खबर की जानिब। रोलर की रहजनी का वाक़या बताया गया जिटमिटला पीएस में। इस सिलसिले में पुलिस ने किया पर्दाफाश। बालानगर डीसीपी ने की प्रेस कॉन्फ्रेंस। इस सिलसिले में अफरोज़ अहमद पटेल 24 साल, मोहम्मद इब्राहिम 31 साल, शेख अनवर 35 साल और बालाराम सत्यनारायण 47 साल के गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ़ करवाया गया, जबकि सैयद मुस्तफ़ा मफरूर बताया गया। इस सिलसिले में पुलिस ने सीसीटीवी की मदद से तमाम तर इस केस की तह तक पहुंचने के बाद बताया गया कि रोलर एक जगह पार्क किया गया था और इसकी रहजनी अंजाम दी गई थी। रोलर के मालिक की जानिब से पुलिस में कंप्लेंट दर्ज किए जाने के बाद पुलिस ने इनके कब्जे से रोलर, डीसीएम, 2 हेवी क्रेन्स और 4 मोबाइल फ़ोन भी जब्त किए हैं। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఈ నెల 21వ తారీఖున ఉదయం 9 గంటలకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే 20వ తారీఖు నైటు 20-21 మధ్యరాత్రి రోజున ఒక సుభాష్ నగర్లో జరుగుతున్న ఒక రోడ్డు పని దగ్గర ఒక రోడ్ రోలర్ పని చేసుకొని నైటు 10:30 వరకు ఆ డ్రైవర్ ఉండి అతను ఆ రోలర్ని పక్కనే పెట్టి వెళ్ళిపోయినాడు. మార్నింగ్ వచ్చి 8 o'clock వచ్చి చూసుకుంటే ఆ రోడ్ రోలర్ కనపడలేదు. దాంతో అతను వచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రైజ్ చేయడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అండ్ డిఐ వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక ముఠాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు అఫరోజ్ అహ్మద్ ఏవాన్, ఇతను గుల్బర్గాకు చెందిన వ్యక్తి. రెండవ వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం, మూడవ వ్యక్తి సయ్యద్ ముస్తఫా, ఇతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీము, ముస్తఫా, ఇబ్రహీం అండ్ అహ్మద్ పటేల్, వీళ్ళు ముగ్గురు టీము. ఇందులో ఇబ్రహీం అనే అతను స్క్రాప్ షాప్ ఉంది ఇతనికి. ఇతను ఈ ఇద్దరిని కూడా హైర్ చేసుకొని వీళ్ళకి అమౌంట్స్ ఇచ్చి ఇట్లాంటి రోడ్ రోలర్స్ కానీ, డీసీఎమ్స్ కానీ, ట్రాలీస్ కానీ, పెద్ద వెహికల్స్ దొంగిలించి వాటిని స్క్రాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నారు. వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇద్దరున్నారు. షేక్ అన్వర్, ఇతను డీసీఎం ఓనర్ కమ్ డ్రైవర్. అదేవిధంగా రామసత్యనారాయణ అని చెప్పేసి ఇతను క్రేన్ ఓనర్ కమ్ ఆపరేటర్. ఇది ఏంటంటే వీళ్ళు ఒక 2 క్రేన్లు తీసుకొచ్చి ఆ 2 క్రేన్లతోటి ఆ డీసీఎంని, ఆ రోడ్ రోలర్ని లిఫ్ట్ చేసి డీసీఎంలో పెట్టుకొని వాళ్ళు జహీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ స్క్రాప్ కింద చేయాలని వీళ్ళ ప్లాన్. అయితే మధ్యలో ఆ లారీ డీసీఎం చెడిపోవడంతో, టెక్నికల్ ఇష్యూ రావడంతో ఇక్కడే మన పోలీస్ స్టేషన్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో దాన్ని పార్క్ చేయడం జరిగింది. మన వాళ్ళు సాంకేతిక ఆధారాలు సేకరించి ఆ టీంని రోడ్ రోలర్ని రికవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత టీం ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో